అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అదే ఊపులో కొత్త ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ కొల్లీతో ఎన్బికే 109 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వార్తలు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లి చేస్తున్న సినిమా కావడంతో ఎన్బికి 109 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇటీవల విడుదల చేసిన టీజర్ పై సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ చేయబోయే మూవీపై ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే బాలయ్య తన తరువాతి సినిమా కోసం మరో మెగా డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వనున్నాడట. ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో మెగా డైరెక్టర్గా మారిపోయిన బాబీతో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్కు ఛాన్స్ ఇవ్వనున్నాడట. ఇక గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్, దువ్వాడ జగన్నాథం, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో హరీష్ శంకర్ మెగా డైరెక్టర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దర్శకుడు నందమూరి కాంపౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడట. ఇప్పటికే ఈ కాంపౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య సినిమా చేశాడు హరీష్ శంకర్. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి నందమూరి హీరోతో సినిమా చేయనున్నాడట హరీష్ శంకర్. ప్రస్తుతం హరీష్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే బాలకృష్ణ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడట హరీష్ శంకర్. ఇక బాలయ్య కూడా బాబీ సినిమా అయ్యాక వెంటనే అఖండ 2లో కాకుండా హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి మెగా హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హరీష్ బాలకృష్ణకు ఎలాంటి సినిమాను సెట్ చేస్తాడో చూడాలి. టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ శేఖర్. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను జీవిత రాజశేఖర్ తెరకెక్కించారు. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కోర్టు గొడవల కారణంగా ఈ సినిమా ప్రదర్శనను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ గొడవలు క్లియర్ చేసి శేఖర్ సినిమాను మళ్ళీ థియేటర్స్లోకి తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఆడియన్స్ కూడా మర్చిపోయారు. ఇప్పుడు తాజాగా మరోసారి శేఖర్ సినిమా గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సిద్ధం కానుందట. ఇక అవును, శేఖర్ మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఏ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడు స్ట్రీమింగ్కి రానుంది అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట. శేఖర్ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో రాజశేఖర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో స్పెషలిస్ట్ అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కొన్ని కారణాల వల్ల శేఖర్ తన భార్య ఇందు నుండి విడిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి ఇందు చనిపోయిందని శేఖర్కి తెలుస్తుంది. కానీ ఇందు చనిపోలేదని కావాలనే ఎవరో మర్డర్ చేశారని అనుమానిస్తాడు. మరి నిజంగా ఇందు హత్య చేయబడిందా? అదే నిజమైతే ఆమెను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు? ఈ కథలో శేఖర్ కూతురు పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో 3 భాగాలుగా రానున్న ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కనిపిస్తుండగా, సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కనిపించనున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ యష్ అలరించనున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం సాయి పల్లవి షాకింగ్ నామినేషన్ తీసుకుందట. 3 భాగాలకి కలిపి దాదాపు 15 కోట్ల వరకు తీసుకుందంట సాయి పల్లవి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సౌత్ బ్యూటీలలో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్గా సాయి పల్లవి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొన్నటి వరకు త్రిష 12 కోట్లతో టాప్లో ఉండగా ఇప్పుడు ఆమెను దాటేసి టాప్లో నిలిచింది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక భారీగా అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా
మొదటి భాగం 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో కూడా హీరోయిన్ గా సాయి పల్లవే చేస్తుంది. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్. దర్శకుడు వికాస్ బాహల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక మాధవన్ కి కీ రోల్స్ చేశారు. మార్చ్ 8న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హారర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను వణికించాయి. దాంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ చూపించారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 200 కోట్లకి పైగా వసూలు రాబట్టింది సైతాన్ సినిమా. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్న క్రమంలో సైతాన్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మే 3న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చేస్తున్న ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి థియేటర్స్ లోకి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మార్చ్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. రొటీన్ స్టోరీ, కథనం కూడా కొత్తగా లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది ఈ మూవీ. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ది ఫ్యామిలీ స్టార్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇదే విషయం త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిరునూరితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఈ మూవీపై చాలా మందికి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విజయ్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 20 ఏళ్లుగా కొరియోగ్రాఫర్ ను కొనసాగుతున్న శివ తుర్లపాటి గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అంజలి ఫీమేల్ లీడ్ గా కోన వెంకట సమర్పణలో ఎంవివి సత్యనారాయణ జీవి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలైంది. సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి శివ మాట్లాడుతూ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేయాలని తీసిన మూవీ ఇది. కోన వెంకట్ గారి మార్క్ రైటింగ్ ని ఆస్వాదించే వారికి చాలా బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సునీల్ సత్య కామెడీ ఎక్స్ట్రాడినరీ అని మెచ్చుకుంటున్నారు. యుఎస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కొన్ని రివ్యూలో నెగటివ్ గా రాశారు. రివ్యూలను నేను ఎప్పుడూ పాజిటివ్ గా తీసుకుంటాను. వాళ్ళు చెప్పిన లాజిక్లన్నిటికీ సమాధానం చెబుతూ పోతే 3 గంటల నిడివి వస్తోంది. వాటన్నిటికీ గీతాంజలి 3లో సమాధానం దొరుకుతుంది. నేను మాత్రం డైరెక్ట్గా సాటిస్ఫై అయ్యా. నెక్స్ట్ సినిమా కోసం ఇంకా బాగా చేయడానికి హెల్ప్ కూడా అయింది అని చెప్పారు.